గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు ప్రధాన వార్తగా 100 కోట్ల తిమింగలం అంటూ ఏసీబీకి చిక్కిన మల్కాజిగిరి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు, ఆ తర్వాత అరెస్ట్, రిమాండ్కు తరలింపు. వివరాల్లోకి వెళితే 100 కోట్ల రూపాయల అవినీతి క్లబ్లో మరో అక్రమార్కుడు చేరాడు. ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు పరం చేసి అక్రమ సంపాదనతో కోట్లు కూడబెట్టి ఎట్టకేలకు ఏసీబీకి చిక్కాడు. మేడ్చల్ మల్కాజిగిరి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగంకు సంబంధించి మర్రి వంశీమోహన్పై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. నిన్న ఉదయమే ఏసీబీ బృందాలు హైదరాబాద్ వనస్థలిపురం ఎన్జీఓ కాలనీలోని ఆయన ఇల్లు, మేడ్చల్లోని యుఎల్సీ కార్యాలయంతో పాటు సన్నిహితులు, బంధువులు, బినామీలకు చెందిన మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ సోదాల్లో ఏసీబీ గుర్తించిన ఆస్తుల వివరాల విషయానికి వస్తే 4,46,28,000 విలువైన 19 ఓపెన్ ప్లాట్లట. వనస్థలీపురం ఎన్జీఓ కాలనీలో ఇల్లు, మణికొండలో 1000 చదరపు అడుగుల ప్లాటు, హైటెక్ సిటీ ప్రాంతంలో మసీదు బండలో 2000 చదరపు అడుగుల ప్లాటు, ఇబ్రహీంపట్నం మండలం నర్రపల్లిలో 2 ఎకరాల్లో ఫామ్ హౌస్, 2,10,800 నగదు, బ్యాంకు ఖాతాలో 20 లక్షలు, 122 గ్రాముల బంగారు ఆభరణాలు, 32 లక్షల విలువైన ఇన్నోవా క్రిస్టా కియా కార్లు అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ వచ్చేసి నిన్న సుప్రీం ఒక కీలక వ్యాఖ్య చేసింది. సూటి ప్రశ్నే వేసిందని చెప్పొచ్చు. తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులు అయితే పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు అని క్వశ్చన్ చేసింది. ఇలా కొనసాగిస్తే దాని నుంచి ఎన్నటికీ బయటపడలేమని వ్యాఖ్యానించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. తీవ్ర సంక్షోభంలో పంట కొనుగోళ్లు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతుల ఆత్మహత్యలపై సర్కార్ బుకాయింపు, ధాన్యం సేకరణపై శ్వేతపత్రం విడుదల చేయాలి, ముఖ్యమంత్రి అండదండలు ఉండడంతోనే పోక్సో నిందితుడిని తొలుత అరెస్ట్ చేయలేదు అన్న కేటీఆర్. ఇక రైతు గోస, బీజేపీ భరోసా అంటూ అన్నదాతల సమస్యలపై 25 నుంచి పోరు. నితిన్ నబీన్ పర్యటనకు పగడ్బందీ ఏర్పాట్లు, బ్రేక్ఫాస్ట్ సమావేశంలో పార్టీ నేతల కార్యాచరణ ప్రణాళిక. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఫ్యూచర్ సిటీలో ధూమ్ ధామ్ అంటూ తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఈసారి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయబోతుంది. ఇందుకు ఫ్యూచర్ సిటీని వేదిక చేసుకోనుంది. ఇందులో భాగంగానే ఫ్యూచర్ సిటీలో భారీగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనుంది. ప్రధానంగా జూన్ 2 ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో 14 ఫార్మా కంపెనీలకు సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిసింది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన పలు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య కార్డుల పంపిణీ, కొత్తగా మరో 2 లక్షల పెన్షన్లు మంజూరు కూడా, మహిళా శక్తి భవనాలు, ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత కార్యక్రమం ఆదిలాబాద్లో ప్రారంభం, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పైన ప్రకటన. ఇక మరోవైపు మేము రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం అని అంటున్నారు బీఆర్ఎస్ నేత హరీష్. ఫార్మాసిటీ భూముల్ని మళ్లించే యత్నం, ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ వ్యాపారానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు. బీఆర్ఎస్ నేత హరీష్, మీకు రీల్స్ తెలుసా? మీలో ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు అంటూ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేశారా? యువత ఎలా ఆలోచిస్తుందో తెలుసుకున్నారా? జెన్జీ తరం మనకు పూర్తిగా వ్యతిరేకంగా లేరు. పశ్చిమ బెంగాల్లో పార్టీకి పట్టం కట్టింది వాళ్లే. యువతను తృప్తిపరిచేందుకు ఏం చేయాలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి. వారి ఆలోచనకు తగ్గట్టు పనితీరు మార్చుకోండి, లేదంటే మిమ్మల్ని మార్చాల్సి వస్తుంది. కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్. ఈసారి కేబినెట్ విస్తరణలో యువతకు పెద్దపీట, జేడీయూ టీడీపీలకు అదనపు శాఖలు అంటూ ఈ వార్తనిచ్చారు. ముఖ్యంగా జెన్జీ బ్యాచ్కు సంబంధించి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే వచ్చిన తర్వాత పార్టీలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి జెన్జీ బ్యాచ్ గురించి. గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్నారా? అమెరికాను వీడండి, ప్రక్రియ అంతా పూర్తయ్యేదాకా మీ దేశంలోనే ఉండండి. బ్యాక్గ్రౌండ్ చెకింగ్, ఇంటర్వ్యూలు అన్నీ అక్కడే పూర్తి చేసుకోండి. ఇమ్మిగ్రెంట్ వీసాతోనే మళ్లీ రండి. ట్రంప్ సర్కార్ కొత్త నిబంధన.
కొన్ని రకాల వీసాలపై ఉంటున్న వారికి మాత్రం మినహాయింపు. ఇక డిప్యూటీ కలెక్టర్ అక్రమాస్తులు 100 కోట్లు ఏసీబీకి చిక్కిన మేడ్చల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్. జననాల రేటు కిందకు అంటూ దేశంలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటు, కోవిడ్ పూర్వపు స్థాయి కంటే ఎక్కువ మరణాలు, శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదికలో వెల్లడి. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. ధాన్యం సేకరణ కుదింపు, గుట్టు చప్పుడు కాకుండా కోత పెట్టిన రేవంత్ సర్కార్. 90 లక్షల టన్నుల వడ్లు కొనాలని తొలుత సర్కార్ లక్ష్యం. దాంట్లో 15 లక్షల టన్నులు తగ్గించుకున్న ప్రభుత్వం 75 లక్షలే సేకరించాలని ప్లాన్. ఇప్పుడు ఇది అనుమానమే అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక 80% కొంటే దేనికైనా రెడీ, ప్రభుత్వం పంట కొన్నట్టు నిరూపించు, రేవంత్కు కేటీఆర్ సవాల్. కొడంగల్లో అయినా రాష్ట్రంలో ఇంకెక్కడైనా సరే 80% వడ్లు కొన్నట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే, సవాల్ను స్వీకరించాలి, శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుతంత్రాల దండయాత్ర అంటూ తెలంగాణ నీటి హక్కుల నిలువు దోపిడీకి బాబు నిరంతర కుట్ర అంటూ బనకచర్ల, నల్లమల సాగర్, గోదావరి కావేరీ లింక్ పేరేదైనా మన నీటిని చెరబట్టడమే లక్ష్యం అంటూ ఈ వార్తనిచ్చింది నమస్తే తెలంగాణ. ఏపీ వార్తా విశేషాల్లో కొద్దాం. క్లీన్ ఎనర్జీకి ఈనాడులో చూసినట్టయితే క్లీన్ ఎనర్జీకి చిరునామాగా ఏపీ దేశవ్యాప్తంగా అందించే స్థాయికి ఎదుగుతున్న సేల్ సోలార్ ప్రాజెక్టు ప్రారంభ సభలో మంత్రి లోకేష్ అండ్ జగన్ పని అయిపోయిందంటూ ఎద్దేవా. ఇక తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులు అయితే పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు అన్న సుప్రీంకోర్టు ప్రశ్నను ఇక్కడ హైలైట్ చేశారు. ఆ చావులతో లబ్ధి పొందింది జగనే, ఆస్తులు అధికారం కోసం ఎంతకైనా తెగించడమే ఆయన నైజం అన్న అచ్చెన్నాయుడు. జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ. వడదెబ్బకు ఒక్కరోజే 21 మంది మృతి, విజయవాడలోనే 10 మంది చనిపోయారు, వీరిలో 8 మంది యాచకులు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. మీకు రీల్స్ గురించి తెలుసా? ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఉన్నారు? పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేయడానికి సంబంధించి, అదేవిధంగా జెన్జీ బ్యాచ్కు సంబంధించి అంటే ఇంకా యువత ఎలా ఆలోచిస్తుందో మీరు తెలుసుకోండి అన్నటువంటిది ప్రధాని కేంద్ర మంత్రులకు తెలియజేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక 15 లక్షల కొత్త పెన్షన్లు, 60 ఏళ్లు నిండిన వృద్ధులు, 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఛాన్స్, మరో ఎన్నికల హామీ అమలుకు సిద్ధం. ఇక మీకు మాకు ఎంతో తేడా ఉంది అంటూ మా బ్రాండ్ ఉపాధి కల్పన, మీ బ్రాండ్ గొడ్డలి, జగన్పై లోకేష్ ఫైర్. ఫ్యాక్షన్ బాధితుడు కాదు హంతకుడు, జగన్పై మంత్రులు నేతల ఫైర్. ఇక కూటమిలో రాజ్యసభ సందడి, 4 ఖాళీలు, భారీగా ఆశావహులు. నెక్స్ట్, సాక్షి. అక్రమాలు దిట్ట, పగిలిన పుట్ట అంటూ టీఎస్సీ 2025లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని వాపోతున్న అభ్యర్థులు అని చెప్పేసి ఈ వార్తను ఇస్తూ, ఇక ఈ ప్రశ్నకు బదులేది అంటూ చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై వైఎస్ జగన్ నిలదీతపై సమాధానం కరువు అని చెప్పేసి వార్తనిచ్చారు. ఉక్కపోత, కుక్కిరి బిక్కిరి, స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు, అనూహ్యంగా పెరిగిన వడగాల్పులు. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మృతి, తణుకులో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.